నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో ఇది వచ్చేసి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ నుండి వస్తున్న కాస్టింగ్ కాల్ ఇది. సో నార్త్ స్టార్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండి. సో తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇన్ సర్చ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ ఫర్ లీడ్ అండ్ సపోర్టింగ్ రోల్స్. ఈ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ గతంలో ఏమేమి సినిమాలు చేసింది అంటే మనకి సర్దార్ గబ్బర్ సింగ్ ఈ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్లోనే వచ్చినట్లుంది. అలాగే ఇంకా కొన్ని పెద్ద సినిమాలన్నీ కూడా ఈ ప్రొడక్షన్ హౌస్లోనే వచ్చినాయి. కాబట్టి మీరు ఎవరైతే ప్రయత్నించాలి అనుకుంటున్నారో తప్పకుండా ప్రయత్నించండి. మీకు మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నటన, దర్శకత్వం, రచన మాత్రమేనా, మిగతా క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి కదా, వాటిల్లో కూడా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు కదా అనేది మన సబ్స్క్రైబర్ అడగటం జరిగిందండి. సో ఆ క్రాఫ్ట్స్ ఏమేమి ఉంటాయి, వాటిలో ప్రయత్నాలు చేయాలి అన్నట్లయితే ఎలాంటి ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతుంది అని అడగటం జరిగిందండి. సో దాని గురించి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకేంటి అంటే మీకు మెయిన్గా కొన్ని చెప్తానండి. ఇప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ అనేది ఉంటుంది. ఫిల్మ్ ఎడిటింగ్ అంటే దానికి మీరు ఏం చేయాలి అంటే యూ నీడ్ టు గో అండ్ రూమ్ బిసైడ్ ఏమంటారు ఎడిట్ షూట్స్ ఎక్కడ ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ షూట్స్ ఎక్కడ ఉన్నాయి. ఈ మధ్య ఏమైంది అంటే ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా వాళ్ళు ఓన్గా పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ పెట్టేసుకుంటున్నారండి. సో వాళ్ళే ఎడిటింగు, డబ్బింగు, RR 5.1 మిక్సింగ్, డబుల్ పాజిటివ్, VFX మొత్తం కూడా చేసుకుంటున్నారు కంటిన్యూస్గా చేసే సంస్థలు. సో అలాంటి దగ్గరికి వెళ్ళి మీరు ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. కాస్ట్యూమ్ డిజైనింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలాగొచ్చింది అంటే ఏదో ఒక పెద్ద ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక సంస్థ నుండి ఎవరైనా ఒక డిజైనర్ని పిలిచేసి వాళ్ళు వచ్చి ప్రయత్నాలు చేసే టైంలో ఆ డిజైనర్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ పనిచేసే వాళ్ళు కాస్ట్యూమర్సే ఉంటారు. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్గా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆడియోగ్రఫీ ఉంటుంది, ఆడియోగ్రఫీకి మీరు పని చేసుకోవచ్చు. సినిమాటోగ్రఫీ నథింగ్ బట్ కెమెరా డిపార్ట్మెంట్కి మీరు పని చేసుకోవచ్చు. ఆర్ట్ డిపార్ట్మెంట్కి మీరు పని చేసుకోవచ్చు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, VFX అండి, దాన్ని మీరు పని చేసుకోవచ్చు. మ్యూజిక్ డిపార్ట్మెంట్కి మీరు పని చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్కి మీరు పని చేసుకోవచ్చు. నటులనే మీకు తెలిసిందే. అలాగే డబ్బింగ్ మీరు పని చేసుకోవచ్చు. మేకప్ డిపార్ట్మెంట్, ఇప్పుడు నటులు అనేవాళ్ళు తెర మీద అందంగా కనిపించాలి అంటే అది ఎలాంటి కెమెరాకి ఏ మేర రంగు పులిమితే వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తారో అనేది మేకప్ మ్యాన్ చేతుల్లోనే ఉంటుంది. అది కూడా చాలా గొప్ప పని. సో అవుట్డోర్ లైట్మెన్గా పని చేసుకోవచ్చు. నేను మన ఛానల్లోనే చెప్పాను గతంలో ఒకసారి, ఇలాగా లైట్మెన్గా కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో రిక్వైర్మెంట్ ఉంది, కావాలంటే ట్రై చేయండి అని. అలాగే స్క్రిప్ట్ రైటింగ్ నేను చేసే పని, నాకు చాలా ఇష్టమైన పని. అలాగే సౌండ్ డిజైనింగ్, అలాగే స్టంట్ కోఆర్డినేటర్, నథింగ్ బట్ ఫైట్ మాస్టర్ అండి. సో ఫైట్ మాస్టర్ పని చేసుకోవచ్చు. సో అలాగే కొరియోగ్రఫీ, సాంగ్స్, డ్యాన్స్ ఉంటుంది కదా, డ్యాన్స్. అలాగే సినిమా డ్రైవర్స్ ఉంటారు. సో డ్రైవింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. దానికి మీరు డ్రైవర్స్ అసోసియేషన్, యూనియన్ వాటిలో మెంబర్ అయి ఉండాలి కంపల్సరీ. అలాగే ప్రొడ్యూసర్, డబ్బులు పెట్టాలి. అలాగే ప్రొడక్షన్ అసిస్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు మాకు మంచినీళ్ళు అవసరమైనా, టీ కాఫీలు అవసరమైనా కానీ మాకు సర్వీస్ చేయడానికి, అంటే ఇప్పుడు నేను టీ కాఫీ కోసం వెళ్ళి టీ పెట్టుకొని రావడం కన్నా కూడా నాకు టీ పెట్టించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో అలా ఆ పని. అలాగే స్టిల్ ఫోటోగ్రాఫర్, స్టూడియో వర్కర్స్, అఫ్కోర్స్ నాట్ లీస్ట్ డైరెక్టర్. సో ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయండి. సో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గ ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా అది వర్కౌట్ అవుతుంది. అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ చెప్పాను కదండి, మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులు కావాలంట లీడ్కి, అలాగే సపోర్టింగ్ రోల్కి. సో మీరు ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఫీమేల్ అండ్ మేల్ ఏజ్ వచ్చేసి 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలంట. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులకు 30 నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలంట. ప్లీజ్ సెండ్ యువర్ యాక్టింగ్ షో రీల్ అండ్ పోర్ట్ఫోలియో 2 అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ID ఇచ్చారండి. క్లియర్గా చెప్తాను, కీన్గా నోట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అంటే అవ్వదు. సో
చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. హెల్లో, HELLO, హెల్లో. అర్థమైంది కదా. @NSEPL, N ఫర్ నేషన్, S ఫర్ సౌత్, E ఫర్ ఎంటర్టైన్మెంట్, P ఫర్ ప్రాజెక్ట్, L ఫర్ లవంగం, NSEPL.in అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.